దేవుని నామానికి మహిమ కలిగిన కాగా ప్రియ దేవుని బిడ్డలారే అలా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరొక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండు దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసును. ప్రియ దేవుని బిడ్డలారా, దేని యొక్క మహాకృపను బట్టి మరి ఇక్కడ ఎబ్బేజు గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఎబ్బేజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్బేజు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అక్కడ మరి 5 విషయాలు మనం చూస్తున్నాం ఎబ్బేజు ప్రార్థనలో. ఏంటంటే ఎబ్బేజు మరి 5 విషయాలను దేవుని దగ్గర అడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎబ్బేజు ప్రార్థన ఖచ్చితమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా చూస్తాం అన్నమాట. ఈ ఎబ్బేజు అనగానే మనము దేనిని అనగా ఎబ్బేజు అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమలలో కనినటువంటి వ్యక్తి అని ఒక అర్థం అన్నమాట. తన తల్లి వేదనతో ఇతను కన్నప్పుడు ఆ యొక్క కనిని దానిని బట్టి ఎబ్బేజుకు మరి ఆ ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టబడింది. ఎబ్బేజు అనగా గ్రీకులో బాధ, ఎబ్బేజు అనగా గ్రీకులో బాధ లేకుంటే ఆ శ్రమ అని దాని యొక్క భావం అన్నమాట. ఎబ్బేజు దేవుని దగ్గర ఎంతో భక్తి కలిగినటువంటి వాడుగా జీవించాడు. అలాగనే ఎబ్బేజు మరి చేసినటువంటి ప్రార్థన, ఖచ్చితమైనటువంటి ప్రార్థనలో 4 విషయాలు దేవుని దగ్గర మొరపెట్టినట్టుగా చూస్తున్నాం మనం. మొదటిది ఏంటంటే, దేవా నన్ను ఆశీర్వదించుము, దేవా నన్ను ఆశీర్వదించుము. రెండవది ఏమన్నాడు? దేవా నా సరిహద్దులను విశాలపరచుము, నా సరిహద్దులను విశాలపరచుము. మూడవది, నీ చేతిలో నాకెప్పుడు తోడుగా ఉండనేమో, నీ చేతిలో నాకెప్పుడు తోడుగా ఉన్నాను. నాలుగవది ఏమన్నాడు? ఏ అపాయం రాకుండా నీవు నన్ను కాపాడము. ఏమిటి ప్రార్థన? విచిత్రంగా ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలను జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ 4 విషయాలు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట చూస్తే చక్కని మాటలు అవి. ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటున్నాడంటే అక్కడ, ప్రియ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే మొట్టమొదటి అన్నాడు, దేవా నా సరిహద్దులను పెంచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంఘంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మన సంఘ సరిహద్దులను విశాలపరుచుకోవాలి. మన సంఘ సరిహద్దులను మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలాగనే రెండవదిగా చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే మొదటగా దేవుని ఆశీర్వాదాలు, దేవా నీ ఆశీర్వాదాలు నాకు దయచేయని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. అలాగే రెండవదిగా చూస్తుంటే, దేవా నా సరిహద్దులను విశాలపరచని దేవుని దగ్గర ఈ సేవా జీవితాన్ని దేవుని దగ్గర అప్పగించి విశ్రాంతిగా పరిశుద్ధంగా అభివృద్ధి అయ్యేటువంటి విధంగా నువ్వు చూసుకోవాలి. అలాగనే మూడవదిగా చూస్తే, ఎప్పుడు దేవా నీ ఆశీర్వాదాలు నీ చేతులు మాపై ఉంచు, మా సంఘంపై ఉంచు, మా కుటుంబాలపై ఉంచని నువ్వు ప్రార్థన చేయాలి. నాలుగవదిగా చూస్తే, ఏ అపాయము రాకుండా మరి నన్ను నువ్వు కాపాడాలి అన్న. ఎందుకు అపాయం వస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో అభివృద్ధి అవుతుంటే సాతానికి ఒక కుట్ర ఉంటుంది, ఒక అసూయ ఉంటుంది. కనుక వాడు ఏ విధంగా అయినా పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన సంఘాలను కాపాడుకోవాలి, మన విశ్వాసాలను కాపాడుకోవాలి, మన కుటుంబాలని కాపాడుకోవాలి. అలాగని ఈ 4 విషయాలు మన ప్రార్థనలో ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా, దేవా నీ ఆశీర్వాదాలతో నన్ను నింపమని దేవుని దగ్గర అడగాలి. తర్వాత నా సంఘము, నా కుటుంబము, నా జీవితము, నా యొక్క కుటుంబ ఆశీర్వాదాలు సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేయాలి. అలాగే మూడవదిగా, ప్రభా నీ చేతులు ఎప్పుడు ఆశీర్వాదకరమే కాబట్టి నీ చేతులు మమ్మల్ని దీవించే విధంగా ఉంచి మా మీద అని ప్రార్థన చేయాలి. నాలుగవదిగా చూస్తే, ప్రభా నాకు కానీ, నా సంఘానికి కానీ, నా కుటుంబానికి కానీ ఏ కీడు రాకుండా ఈ కాపుదల్లో ఉంచి ప్రభా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించిన సంఘములో దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మనము చూస్తాం. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.